సాధారణంగా మనం కార్లు, బైక్ల ఇంజిన్ పవర్ గురించి మాట్లాడేటప్పుడు హార్స్ పవర్ అనే మాట వాడుతూ ఉంటాం. కానీ ఈ పదం రైలు ఇంజిన్ల వల్ల వాడుకలోకి వచ్చిందని మీకు తెలుసా? స్టీమ్ ఇంజిన్ అనగానే మనకు జేమ్స్ వాట్ గుర్తొస్తారు. కానీ నిజానికి స్టీమ్ ఇంజిన్ని కనిపెట్టింది స్కాటిష్ ఇన్వెంటర్ థామస్ న్యూకామెన్. ఆయన చేసిన డిజైన్కు ఒక సపరేట్ కండిషన్స్ అమర్చి జేమ్స్ వాట్ దాని సామర్థ్యాన్ని పెంచారంతే. జేమ్స్ వాట్ తన ఇంజిన్ మోడల్ను మార్కెటింగ్ చేసుకోవడానికే ఈ హార్స్ పవర్ అనే పదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఒక మిల్లులో పనిచేసే గుర్రం ఒక నిర్ణీత సమయంలో ఎంత పవర్ జనరేట్ చేస్తుందో ఆయన లెక్కించారు. ఆ లెక్క ఆధారంగానే హార్స్ పవర్ అనే పదాన్ని సృష్టించి తన బిజినెస్ స్ట్రాటజీలో వాడారు. ఆ ట్రిక్ బాగా పనిచేసింది. ఇప్పటికీ మనం ఆ పదాన్నే వాడుతున్నాం. 1804లో ఆయన తయారు చేసిన ఇంజిన్ మోడల్ మొదటి స్టీమ్ లోకోమోటివ్కు పునాది వేసింది. ఇక మన దేశం విషయానికొస్తే 68,000 కిలోమీటర్ల రూట్ లెంగ్త్తో ఇండియన్ రైల్వేస్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్. బ్రిటిష్ పాలనలో 1853 ఏప్రిల్ 16న బాంబే నుంచి థానే వరకు సుమారు 34 కిలోమీటర్ల మేర మొదటి రైలు నడిచింది. ఈరోజు మన ఈ డాక్యుమెంటరీ రైల్ ట్రాన్స్పోర్ట్ ఎలా పుట్టిందో తెలిపే చరిత్ర గురించి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అందించిన అతిపెద్ద బహుమతులు స్టీమ్ ఇంజిన్ మరియు రైల్వేస్. ఈ టెక్నాలజీ ప్రపంచాన్ని మార్చేస్తుందని అప్పట్లో ప్రజలు నమ్మారు. ఫ్యాక్టరీ యజమానులకైనా, కూలీలకైనా, సామాన్య ప్రజలకైనా రెక్కలొచ్చినట్లయింది. స్టీమ్ ఇంజిన్ రైళ్ల వల్ల ఎక్కువ ముడిసరుకు, ఎక్కువ మంది కూలీలు ఫ్యాక్టరీలకు చేరడం మొదలయ్యారు. దీనివల్ల సమయం ఆదా అవడమే కాకుండా ఉత్పత్తి కూడా పెరిగింది. దీని వెనుక ఉన్న చరిత్ర చూస్తే 1698లో థామస్ సావేరీ ఆవిరితో నడిచే ఒక పంప్ను కనిపెట్టారు. ఆ తర్వాత 1712లో థామస్ న్యూకామెన్ ఆ డిజైన్ను మెరుగుపరిచి దాని పవర్ను పెంచారు. ఆ తర్వాత జేమ్స్ వాట్ న్యూకామెన్ డిజైన్ను ఇంకాస్త డెవలప్ చేసి తక్కువ ఇంధనం ఖర్చయ్యేలా చేశారు. భారీ బరువులను మోయగలిగే హై ప్రెషర్ మోడల్ దొరికేసరికి ఇంజనీర్లు చాలా కష్టపడి వాటిని బయటకు తీసుకురాగలిగారు. చివరికి 1801లో రిచర్డ్ ట్రెవిథిక్ ఆవిరితో నడిచే మొదటి వాహనాన్ని కనిపెట్టారు. కానీ అప్పట్లో రోడ్లు సరిగా ఉండేవి కావు. అందుకే 1803లో ఆయన పట్టాల మీద పరిగెత్తే ఒక ఇంజన్ను తయారు చేశారు. అక్కడే స్టీమ్ రైల్వే ట్రైన్ పుట్టింది. కానీ ప్రతి కొత్త టెక్నాలజీతో పాటు కొన్ని సమస్యలు కూడా వచ్చాయి. మొదట్లో రైల్వే నెట్వర్క్ అంత వేగంగా ఉండేది కాదు. కొన్నిసార్లైతే ఇంజన్లకు బదులు గుర్రాలే రైలు బోగీలను లాగేవి. ఒకసారైతే ఒక గుర్రం రైల్వే ఇంజన్ను రేసులో ఓడించింది కూడా. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సమయంలో బాల్టిమోర్ అండ్ ఓహారు రైల్ మార్గంలో గుర్రాలే పరుగు పెడుతుండేవి. కానీ కండరాల బలం కన్నా యంత్రాల బలమే గొప్పదని ఆ కంపెనీకి తెలుసు. వెస్ట్ వర్జీనియాలోని 380 మైళ్ల రైలు మార్గంలో కేవలం గుర్రాలతో పని జరగదని వాళ్ళకి అర్థమైంది. అప్పుడే 1830లో అమెరికన్ ఇంజనీర్ పీటర్ కూపర్ తయారు చేసిన టామ్ థంబ్ అనే రైల్ ఇంజన్ ఒక గుర్రంతో రేస్ పెట్టుకుంది. రేసులో చాలాసేపటి వరకు ఇంజన్ ముందుంది. కానీ ఇంజన్ బ్లోయర్కు ఉన్న ఒక లెదర్ ఊడిపోవడంతో అది ఆగిపోయింది. వేడిగా ఉన్న ఇంజన్ను సరిచేసే క్రమంలో కూపర్ చేతులు కాల్చుకున్నాడు కూడా. ఆ రైలు మళ్లీ కదిలేలోపే గుర్రం రేస్ గెలిచింది. మరో ప్రధాన సమస్య బాయిలర్ పేలిపోవడం. ఇలా బాయిలర్ పేలిపోయే ప్రమాదాలు ఎక్కువగా స్టీమ్ లోకోమోటివ్స్లో జరిగేవి. బాయిలర్ బ్యారెల్లోకి మరుగుతున్న నీళ్లు వెళ్ళిపోయి ట్యూబ్ లోపల విపరీతమైన వేడి గ్యాస్ తయారవడం వల్లే ఈ పేలుళ్లు జరిగేవి. ఒక్క యునైటెడ్ కింగ్డమ్లోనే 1815 నుంచి 1962 మధ్య మొత్తంగా 137 లోకోమోటివ్ బ్లాస్టులు జరిగాయి. ఇందులో 122 ప్రమాదాలు 19వ శతాబ్దంలోనే జరిగాయి. మిగిలిన 15 ప్రమాదాలు 20వ శతాబ్దంలో జరిగాయి. స్టీమ్ ఇంజిన్ చరిత్రలో 1814 జూలై 25వ తేదీ చాలా ముఖ్యమైన రోజు. జార్జ్ స్టీఫెన్సన్ మరియు అతని కొడుకు రాబర్ట్ కలిసి మొదటి ప్రాక్టికల్ స్టీమ్ లోకోమోటివ్ తయారు చేశారు. కిల్లింగ్వర్త్ బొగ్గు గన్ల కోసం తయారు చేసిన ఈ ఇంజన్ను అప్పట్లో ట్రావెలింగ్ ఇంజన్ అని పిలిచారు. 1848లో జార్జ్ స్టీఫెన్సన్ చనిపోయాక ఆయన్ను ప్రపంచం ఫాదర్ ఆఫ్ ది రైల్వేస్ అని పిలవడం మొదలుపెట్టింది. ఆయన చనిపోవడానికి ముందే రైల్వే ట్రాక్లు మెరుగుపరచడమే కాకుండా కిల్లింగ్వర్త్ లాంటి ఎన్నో బొగ్గు గన్ల కోసం లోకోమోటివ్లను తయారు చేశారు. 1825 నాటికి ఆయన ఇంజన్కు లోకోమోటేషన్ అనే పేరు పెట్టారు. అదే సంవత్సరంలో ఒక బిజినెస్ మ్యాన్ కోసం డార్లింగ్టన్ నుంచి స్టాక్టన్ వరకు ఒక రైల్వే నెట్వర్క్ వేశారు. ఇది 450 మంది ప్రయాణికులతో 25 మైళ్ళ దూరం ప్రయాణించింది. ఇదే ప్రపంచంలో మొట్టమొదటి పబ్లిక్ ప్యాసింజర్ స్టీమ్ ట్రైన్. ఆ తర్వాత ఆయన తయారు చేసిన ఇంజన్ పేరు రాకెట్. ఇది గంటకు 36 మైళ్ళ వేగంతో లివర్పూల్ మరియు మాంచెస్టర్ మధ్యలో పరిగెత్తేది. జనం దీన్ని ఐరన్ హార్స్ అని పిలిచేవారు. ఇలాంటి రైల్వే ఇంజన్లు తయారు చేయడానికి జార్జ్ న్యూకాజిల్లోని ఒక ఫ్యాక్టరీని కూడా పెట్టారు. ఇక ఈ రాకెట్ ఇంజిన్ డిజైన్ చూస్తే ముందు భాగంలో 16 అడుగుల పొడవైన పొగగొట్టం, మధ్యలో సిలిండర్ ఆకారంలో ఉండే బాయిలర్, చివరన మంట పెట్టడానికి ఒక బాక్స్ ఉండేవి. ముందు భాగంలో 16 అడుగుల పొడవైన పొగగొట్టం, మధ్యలో సిలిండర్ ఆకారంలో ఉండే బాయిలర్, చివరన మంట పెట్టడానికి ఒక బాక్స్ ఉండేవి.
ముందు చక్రాలు చెక్కతో చేసేవారు. వెనుక ఉండే చిన్న చక్రాలకు ముందున్న డ్రైవింగ్ చక్రాలకు సంబంధం ఉండేది కాదు. బాయిలర్లోకి నీళ్లు పంపడానికి ఒక పంప్, దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక వాల్వ్ ఉండేవి. ఈ చారిత్రాత్మక ఇంజన్ను ఇప్పటికీ ఇంగ్లాండ్లోని లోకోమోటేషన్ మ్యూజియంలో చూడొచ్చు. ఇక రైల్వే రవాణా చరిత్రలో స్టాక్టన్ అండ్ డార్లింగ్టన్ రైల్వే చీకటిలో వెలుగు దివ్వెలా పనిచేసింది. 1825 నుంచి 1863 వరకు సేవలందించాయి. 1825 సెప్టెంబర్ 27న షిల్డన్ నుంచి డార్లింగ్టన్ వరకు దీని ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత SNDR సంస్థ యాక్, డార్లింగ్టన్, మిడిల్స్బ్రో ఇలాంటి ప్రాంతాలకు తమ నెట్వర్క్ను విస్తరించింది. కానీ 1840లలో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ కంపెనీలు అమ్మేశారు. 1863లో నార్త్ ఈస్టర్న్ రైల్వే దీన్ని కొనుగోలు చేసి 320 కిలోమీటర్ల పొడవైన రూట్ను నిర్మించింది. ఇందులో 160 లోకోమోటివ్లు తిరిగేవి. ఈ వారసత్వాన్ని లివర్పూల్ అండ్ మాంచెస్టర్ రైల్వే ముందుకు తీసుకువెళ్ళింది. ఇక 1820 నాటికే లివర్పూల్ నుంచి మాంచెస్టర్ మధ్య సరుకు రవాణా విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకంటే లివర్పూల్ దేశంలోనే ఒక పెద్ద నౌకాయాత్ర. ఇక్కడి నుంచి పత్తిని మాంచెస్టర్ మిల్లులకు తరలించేవారు. తయారైన వస్తువులు మళ్లీ లివర్పూల్ పోర్టుకు చేరుకునేవి. కానీ ఈ రెండు కేంద్రాల మధ్య వ్యాపారం చాలా ఖరీదైందిగా, నెమ్మదిగా సాగేది. ఎందుకంటే లివర్పూల్ నుంచి మాంచెస్టర్ వెళ్లడానికి కాలువ ద్వారా అయితే 12 గంటలు, కోచ్లో అయితే 3 గంటలు పట్టేది. అదే ట్రైన్ ఫెసిలిటీ వచ్చాక 1:46 నిమిషాలు పట్టేది. దీంతో రైల్వే నెట్వర్క్ అభివృద్ధి చేయడం ఎంత అవసరమో జనాలకు అర్థమైపోయింది. దీనివల్ల ప్రయాణికులు మరియు సరుకులు లివర్పూల్ నుంచి మాంచెస్టర్కు వేగంగా చేరవేయడం మొదలైంది. ఫలితంగా వ్యాపారాలు, పరిశ్రమలు బాగా పెరిగాయి. మాంచెస్టర్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదిగిపోయింది. రైల్వే చరిత్ర మొదట్లో రకరకాల స్టీమ్ ఇంజన్లు తయారవుతున్నప్పుడు రెయిన్ హిల్ ట్రయల్స్ అని ఒక పోటీ జరిగింది. ఇది చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. 1829 అక్టోబర్ 6 నుంచి 14 మధ్య జరిగిన ఈ పోటీలో 4 రైల్ ఇంజన్లు పాల్గొన్నాయి. అందులో జార్జ్ స్టీఫెన్సన్ తయారు చేసిన రాకెట్తో పాటు సాన్స్పెరెయిల్, సైక్లోప్, నావెల్టీ అనే ఇంజన్లున్నాయి. అయితే సైక్లోప్ అనేది గుర్రంతో నడిచే ఇంజన్ కాబట్టి దానికి అనుమతి ఇవ్వలేదు. మనం ట్రెడ్మిల్ మీద నడిచినట్టు గుర్రం నడుస్తుంటే ఆ శక్తితో చక్రాలు తిరిగేలా దాన్ని డిజైన్ చేశారు. కానీ ఇది యంత్రాల మధ్య జరుగుతున్న రేస్ కాబట్టి గుర్రంతో నడిచే సైక్లోప్ను రిజెక్ట్ చేశారు. చివరికి ఈ రేస్లో జార్జ్ స్టీఫెన్సన్ రాకెట్ విజయం సాధించింది. 19వ శతాబ్దంలో బ్రిటన్ నుంచి రైల్ రోడ్ శాఖ మొదలైంది. యూరప్ అంతటా విస్తరించింది. 1840లలో బ్రిటిష్ పార్లమెంటు దాదాపుగా 272 చట్టాలను పాస్ చేసింది. దీన్నే రైల్వే మ్యానియా అని పిలిచేవారు. ఎన్నో రైల్వే కంపెనీలకు అనుమతులు దొరికాయి. బ్రిటన్లో రైల్వే వచ్చిన 3 ఏళ్లకు అంటే 1828లో ఫ్రాన్స్లో కూడా రైల్వే మొదలైంది. 1820-30ల నాటికి ఫ్రెంచ్ రైల్వేలు ఎక్కువగా గనులకే పరిమితమయ్యాయి. నెపోలియన్ కాలంలో జరిగిన యుద్ధాల వల్ల ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. అందుకే బ్రిటన్తో పోలిస్తే అక్కడ రైల్వే అభివృద్ధి నెమ్మదిగా సాగింది. 1842 నాటికి ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు రైల్వే నెట్వర్క్ నిర్మించడానికి సబ్సిడీలు ప్రకటించింది. అప్పట్లో వేసిన రైల్వే లైన్స్ ప్యారిస్ను ఇతర నగరాలతో కనెక్ట్ చేశాయి. ఆ నగరాల మధ్య మాత్రం కనెక్టివిటీ ఉండేది కాదు. అయితే 1880 నాటికి ఫ్రాన్స్ వేగం పుంజుకుంది. తర్వాత యూరోప్లో రైల్వే ఎదుగుదల ప్రభావం జర్మనీ మీద కూడా పడింది. అక్కడ రైల్వే సిస్టమ్ను అధ్యయనం చేయడానికి పర్షియా నుంచి 2 వ్యక్తులు ఇంగ్లాండ్కు వెళ్లారు. రైల్వేను సివిల్ ఇంజనీరింగ్లో ఒక ప్రధాన భాగంగా చేర్చాలని సూచించారు. 1835లో జర్మనీ ఆధునిక రైల్వే చరిత్ర మొదలైంది. 1838లో బ్రాన్స్విక్ మరియు రష్యాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో రైల్వేలు నడవడం ప్రారంభమయ్యాయి. 1840లలో అక్కడ నెట్వర్క్ భారీగా విస్తరించింది. జర్మనీ తర్వాత రష్యాలో కూడా రవాణా రంగంలో రైల్వే ఒక సంచలనంగా మారింది. కానీ ఫ్రాన్స్ లాగే ఇక్కడ కూడా మొదట్లో పనులు నెమ్మదిగా సాగాయి. రష్యా చక్రవర్తి జార్ నికోలస్ I ఆదేశాల మేరకు 1838లో అక్కడ పూర్తి స్థాయి స్టీమ్ లోకోమోటివ్ ఆపరేషన్ మొదలైంది. రైల్వే ప్రాముఖ్యత అర్థమయ్యాక నిర్మాణం వేగం పుంజుకుంది. రైల్వే లైన్ పొడవు 300 కిలోమీటర్లకు చేరుకుంది. రైల్వే రవాణా అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు సిగ్నలింగ్ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. పాత రోజుల్లో సిగ్నలింగ్ సిస్టమ్ అన్నీ మాన్యువల్గా ఉండేవి. రైళ్లకు, స్టేషన్ సిబ్బందికి మధ్య కమ్యూనికేషన్ కోసం జెండాలను వాడేవారు. ట్రైన్ ఆపరేటర్లు మరియు స్టేషన్ సిబ్బంది ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి మొదట్లో కేవలం సైగలు లేదా నేరుగా చూసుకోవడం మీదనే ఆధారపడేవాళ్ళు. ఆ తర్వాత 19వ శతాబ్దంలో సెమాఫోన్ సిగ్నలింగ్ పద్ధతి మొదలైంది. ఇందులో మెకానికల్ చేతులు లేదా రెక్కల్లాంటి పరికరాలను వాడేవారు. వాటి పొజిషన్ను బట్టి డ్రైవర్లకు సమాచారం అందేది. దారి క్లియర్గా ఉందా, జాగ్రత్తగా వెళ్లాలా లేక ఆగాల అనేది ఆ సిగ్నల్స్ ద్వారా తెలిసేది. నిర్ణీత దూరం నుంచి డ్రైవర్లు వీటిని చూడగలిగేవారు. రైల్వే నెట్వర్క్ పెరిగే కొద్దీ ఇంకా మెరుగైన సిస్టమ్ అవసరమైంది. అలా వచ్చిందే మెకానికల్ ఇంటర్లాకింగ్. సిగ్నల్ బాక్సుల్లో ఉండే లివర్లను వాడి ఆపరేటర్లు రైలు వెళ్లాల్సిన రూట్ను సెట్ చేసేవారు. ట్రాక్లను మారుస్తూ రైళ్లు ఒకదానికొకటి ఢీకొనకుండా ఆపగలిగారు.
దీనివల్ల ఆపరేషన్స్ స్మూత్గా సాగేవి. మెల్లగా ఈ సిస్టమ్ మెకానికల్ నుంచి ఎలక్ట్రిక్గా మారింది. దీనివల్ల సమయం మరియు మనుషుల శ్రమ ఆదా అయ్యాయి. 20వ శతాబ్దం మొదట్లో కలర్ లైట్ సిగ్నలింగ్ వచ్చాయి. పాత మెకానికల్ పద్ధతి పోయి మనం ట్రాఫిక్ లైట్లలో చూసే ఆకుపచ్చ, పసుపు, ఎరుపు ఇలాంటి రంగు లైట్లు వచ్చాయి. ఇవి స్పష్టంగా కనిపించేవి కాబట్టి తప్పులు జరిగే అవకాశం తగ్గింది. ఇక 20వ శతాబ్దం మధ్యలో సెంట్రలైజ్డ్ ట్రాఫిక్ కంట్రోల్ వచ్చింది. దీనివల్ల ఒకేసారి చాలా రైళ్ల కదలికలను కంట్రోల్ చేయడం సులువైంది. భద్రత కూడా పెరిగింది. ఇక ఈ రోజుల్లో మనం చూస్తున్న కంప్యూటర్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు డేటా ఇస్తుంది. ఆటోమేటిక్ ప్రొడక్షన్ ఫీచర్స్ వల్ల ప్రయాణికులకు భద్రత ఉంది. రైళ్లు కూడా అత్యంత వేగంతో వెళుతున్నాయి. మన ఇండియన్ రైల్వేస్ విషయానికి వస్తే ఇప్పుడు ట్రాక్లను పర్యవేక్షించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు. ట్రాక్ల రిపేర్లు ఎప్పుడు చేయాలి అనేది కూడా ఏఐ క్యాలెండర్ ద్వారా నిర్ణయిస్తున్నారు. సిస్టమ్స్లో ఏదైనా లోపం వచ్చే అవకాశం ఉంటే ముందే పసిగట్టి అలర్ట్ చేసే టెక్నాలజీ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా నగరాల నిర్మాణంలో రైల్వేలదే కీలక పాత్ర అని చెప్పాలి. బ్రిటిష్ ఇండియా కాలనాటి పరిస్థితులపై 2021లో వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం 1881 నుంచి 1931 మధ్య ఎక్కడైతే రైల్వే సౌకర్యం ఉందో ఆ నగరాల్లో జనాభా భారీగా పెరిగింది. అంతర్జాతీయ స్థాయిని పోల్చి చూస్తే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ లాంటి దేశాల్లో పట్టణీకరణ చాలా నెమ్మదిగా సాగింది. 1872 వరకు 10% మంది కూడా నగరాల్లో ఉండేవారు కాదు. 1931 నాటికి ఏ నగరాలైతే పెద్దవిగా మారాయో అవే ఇప్పుడు కూడా ప్రధాన నగరాలుగా ఉన్నాయి. 1931 నాటికి ఇండియాలో సుమారుగా 40,000 కిలోమీటర్ల రైల్వే లైన్లు వేశారు. దీనికి ప్రధాన కారణం పత్తిని రవాణా చేయడం, బ్రిటిష్ పాలనను ఏకీకృతం చేయడం, సైన్యాన్ని త్వరగా తరలించడం మరియు వ్యాపార లాభాలు పొందడం. అదే సమయంలో అమెరికాలో కూడా రైల్వే ప్రభావం స్పష్టంగా కనిపించింది. అక్కడ ట్రాన్స్ కాంటినెంటల్ రైల్ రోడ్ అమెరికా రూపురేఖల్ని మార్చేసింది. ఇది పశ్చిమ అమెరికా ప్రాముఖ్యతను తెలియజేసింది. ఒకప్పుడు ఎవరికీ సంబంధం లేకుండా విడిగా ఉండే కాలిఫోర్నియా ఈ రైల్వే లైన్ వల్ల ఆర్థికంగా, రాజకీయంగా బలపడింది. 1880 నాటికి ట్రాన్స్ కాంటినెంటల్ రైల్వే రోడ్ ద్వారా ప్రతి సంవత్సరం సుమారుగా $50 మిలియన్ విలువైన సరుకు రవాణా అయ్యేది. పశ్చిమ ప్రాంతంలో పండించే ధాన్యం, ముడి సరుకులను ఈస్ట్ కోస్ట్ మార్కెట్లకు, అలాగే అక్కడ తయారైన వస్తువులను వెస్ట్ కోస్ట్ నగరాలకు తరలించడం వల్ల అంతర్జాతీయ వ్యాపారం బాగా పెరిగింది. దీనివల్ల ప్రయాణ ఖర్చు 85% తగ్గిపోయింది. 1860లలో గుర్రపు బండ్ల మీద అమెరికా మొత్తం తిరగాలంటే దాదాపు $1000 ఖర్చు అయ్యేది. కానీ రైల్ రోడ్ వచ్చాక ఆ ఖర్చు 85% తగ్గింది. దీంతో అమెరికన్లు తక్కువ సమయంలో ఎక్కువ దూరాలు తిరగడం మొదలుపెట్టారు. అమెరికాలో వలసలు పెరగడానికి కూడా రైల్వేనే కారణం. నౌకల ద్వారా అట్లాంటిక్ దాటి వచ్చే జనం రైళ్లు ఎక్కి దేశమంతా విస్తరించారు. ఎక్కడ ఫ్యాక్టరీలు ఉండి ఉపాధి దొరుకుతుందో అక్కడ సెటిల్ అయ్యారు. దేశవ్యాప్తంగా దాదాపుగా 7,000 నగరాలు మరియు పట్టణాలు యూనియన్ పసిఫిక్ డిపోలుగా, వాటర్ స్టాంప్స్గా మారిపోయాయి. అన్నిటికంటే ముఖ్యంగా దేశం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లడం మొదలైంది. అయితే దీనివల్ల అన్ని మంచి ఫలితాలే లేవు. రైల్వే నెట్వర్క్ పెరగడంతో బయట నుంచి జనం రావడం పెరిగి జాతి వివక్ష గొడవలు మొదలయ్యాయి. కాలిఫోర్నియాలో ఈ ఉద్రిక్తతలు ఎక్కువగా కనిపించేవి. ఈస్ట్ కోస్ట్ మరియు యూరప్ నుంచి జనం సులభంగా కాలిఫోర్నియా చేరడంతో అక్కడ అప్పటికే ఉన్న వలస కూలీలలో ఘర్షణ ఏర్పడింది. ముఖ్యంగా చైనీస్ జనాభా భారీగా పెరగడంతో వాళ్ళని అడ్డుకోవడానికి 1882లో ఒక చట్టం తెచ్చారు. దీనివల్ల 1943 వరకు అమెరికాలోని చైనీస్ వాళ్ళు రాకుండా నిషేధం పడింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా రైల్వేకు ఆదరణ పెరగడంతో కెనడియన్ పసిఫిక్ రైల్ CPR మరియు ట్రాన్స్ సైబీరియన్ రైల్వే ముఖ్య ప్రాముఖ్యత పోషించాయి. 1885లో పూర్తయిన కెనడియన్ పసిఫిక్ రైల్వే కెనడా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. సాగుకు అనువైన భూముల కోసం వలసదారులు రావడం దేశ ఆర్థిక ప్రగతిలో భాగస్వామ్యం జరిగింది. దేశంలోని తూర్పు, పడమర ప్రాంతాలను కలుపుతూ సామాజికంగా ప్రజలను దగ్గర చేసింది. దేశంలో తయారైన వస్తువులు కెనడా అంతటా సరఫరా అవడంతో వ్యాపారం ఊపందుకుంది. యూరప్, ఆసియాతో పాటు గ్లోబల్ మార్కెట్కు కెనడా ఎగుమతులు చేయడం మొదలుపెట్టింది. ఉత్తర అమెరికాలో ఖండాంతర సరిహద్దులను దాటుతూ తూర్పు నుంచి పడమర వరకు మనుషుల, సరుకుల రవాణాను సులభతరం చేసి ఆ ఖ్యాతిని గడించింది మాత్రం రైల్వేనే. దీనివల్ల అమెరికాతో సంబంధాలు పెరిగి సరిహద్దు వ్యాపారానికి కొత్త దారులు తెరుచుకున్నాయి. ప్రస్తుతం CPR హెడ్ క్వార్టర్ ఆల్బర్టాలోని కాల్గరీలో ఉంది. ఇది మాంట్రియల్ నుంచి వాంకూవర్ వరకు, ఉత్తరాన ఎడ్మంట్ వరకు సుమారుగా 20,000 కిలోమీటర్ల మేర విస్తరించింది. కెనడాలోని 7 ప్రాంతాలతో పాటు అమెరికాలో కూడా దీని నెట్వర్క్ ఉంది. ఇక ట్రాన్స్ సైబీరియన్ రైల్వే విషయానికి వస్తే దీని గురించి మీరు యూట్యూబ్లో వినే ఉంటారు. 9,289 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే లైన్ మాస్కో నుంచి వ్లాదివోస్టోక్ వరకు విస్తరించింది. ఇది వ్యాపారానికి ఒక వనరు లాంటిది. సైబీరియాలోని సహజ వనరులను చేరుకోవడానికి ఇది ఉపయోగపడింది. కలప, ఖనిజాలు, బొగ్గు మరియు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి ఈ మార్గాన్ని వాడుతున్నారు.
దీనివల్ల రష్యా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడమే కాకుండా అంతర్జాతీయ వాణిజ్యం కూడా పెరిగింది. భౌగోళికంగా చూస్తే ఇది రష్యాను ఆసియాతో కలుపుతుంది. దీని ద్వారా నేరుగా చైనా, మంగోలియా మరియు కొరియా దేశాలకు ప్రయాణించవచ్చు. ఇది గొప్ప పర్యటన ఆకర్షణ కూడా. ఈ రైలు రష్యా, మంగోలియా, చైనా సరిహద్దులు దాటుతున్నప్పుడు ప్రయాణికులు రకరకాల ప్రదేశాలు చూస్తారు. సంస్కృతుల మార్పు జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా రైలు చక్రాలు చాలా కాలం పాటు బొగ్గు మీదే నడిచాయి. కానీ ఇప్పుడు మార్పు సమయం వచ్చింది. 20వ శతాబ్దంలో స్టీమ్ నుంచి డీజిల్కు మారడానికి దాదాపుగా 40 ఏళ్లు పట్టింది. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో డీజిల్ ఆప్షన్ల కోసం వెతకడం మొదలుపెట్టారు. అమెరికా మార్కెట్లో అప్పటి వరకు స్టీమ్ ఇంజన్ల హవా నడిచేది. కానీ ప్రభుత్వ నిబంధనల వల్ల మార్పు తప్పలేదు. న్యూయార్క్ లాంటి నగరాల్లో బొగ్గు ఇంజన్ల వల్ల పొగ, కాలుష్యం విపరీతంగా పెరిగిపోయాయి. అందుకే అక్కడ మున్సిపల్ అధికారులు పెట్టిన రూల్స్ వల్ల రైల్వే కంపెనీలు డీజిల్ లేదా ఎలక్ట్రిక్ ఇంజన్లు వాడక తప్పలేదు. 1930లో రీసెర్చ్ కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత డీజిల్ ఇంజన్ల తయారీలో ఒక ముందడుగు పడింది. జనరల్ మోటార్స్ కంపెనీయే మొదట డీజిల్ ఇంజన్ డెవలప్మెంట్ మీద పనిచేసింది. 1930లో డీజిల్ ఇంజన్ వచ్చినా రెండో ప్రపంచ యుద్ధం వరకు స్టీమ్ ఇంజన్లని ఎక్కువగా వాడారు. యుద్ధం ముగిశాక స్టీమ్ ఇంజన్ ఎంత పని చేయగలదో డీజిల్ ఇంజన్ కూడా అంతే పనిచేస్తుందని కంపెనీలకు అర్థమైంది. స్టీమ్ నుంచి డీజిల్కు మారడం లాభదాయకమని వాళ్ళకి అర్థమైంది. అమెరికాలోని సెయింట్ లూయిస్ నుంచి స్ప్రింగ్ ఫీల్డ్ వరకు నాన్ స్టాప్ రైలు నడవడం మొదలుపెట్టింది. ఇండియాలో డీజిల్ యుగం 1957లో మొదలైంది. ఇండియన్ రైల్వేస్ తమ మొదటి మెయిన్ లైన్ డీజిల్ లోకోమోటివ్ను అమెరికాకు చెందిన అమెరికన్ లోకోమోటివ్ కంపెనీ నుంచి తెప్పించింది. WDM-1 అనే మోడల్ మొదటిగా ఇండియాకు వచ్చింది. ఆ తర్వాత అలాంటి 100 ఇంజన్లు ఇంపోర్ట్ చేసుకున్నాం. వీటిని ఈస్టర్న్ మరియు సౌత్ ఈస్టర్న్ రైల్వేలకు అప్పగించారు. ఇందులో W అంటే బ్రాడ్ గేజ్ అని, D అంటే డీజిల్ అని, M అంటే మిక్స్డ్ అని అర్థం. అంటే వీటిని సరుకు మరియు ప్రయాణికులను కూడా లాగడానికి వాడేవారు. 111 టన్నుల బరువుండే ఈ ఇంజన్లు గంటకు 104 కిలోమీటర్ల వేగంతో వెళ్లేవి. ఇది రైల్వే ఇండస్ట్రీకి చాలా మేలు చేసింది. దాదాపుగా 40 ఏళ్ల సేవ తర్వాత 1990లో ఈ WDM-1 ఇంజన్లన్నిటినీ సర్వీస్ నుంచి తొలగించారు. ఇండియాలో తయారైన అత్యంత శక్తివంతమైన డీజిల్ లోకోమోటివ్ పేరు భీమ్. 5500 హార్స్ పవర్ ఉన్న ఈ ఇంజన్ను వారణాసిలోని డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ DLW మరియు రీసెర్చ్ ఆర్గనైజేషన్ RDSO కలిసి తయారు చేశాయి. దీనికి ఒక అమెరికన్ కంపెనీ సహాయం కూడా ఉంది. మన రైల్వే ట్రాక్ల మీద పరిగెత్తే బలమైన ఇంజన్లలో భీమ్ ఒకటి. 17 కోట్ల ఖర్చుతో తయారైన ఈ ఇంజన్ ఫ్యూయల్ కెపాసిటీ 7500 లీటర్లు. ఒక్కసారి నింపితే మళ్లీ నింపాల్సిన పని లేకుండా చాలా దూరం ప్రయాణిస్తుంది. బ్రిటన్లో పుట్టిన ఈ స్టీమ్ ఇంజన్ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి అసలు కారణం ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఫ్యాక్టరీల్లో తయారైన వస్తువులను ప్రపంచ మార్కెట్లకు చేర్చడానికి బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు తమ కాలనీల్లో పరిశ్రమలను పెంచడానికి ఈ స్టీమ్ బోట్లు, రైళ్లను విరివిగా వాడాయి. అదే కారణంతో ఇండియాలో రైల్వే నెట్వర్క్కు పునాది పడింది. బొంబాయి నుంచి థానే వరకు రైలు నడవడానికి కారణం ఇదే. ముడి సరుకును, కూలీలను ఓడరీవులకు తరలించడమే వాళ్ల ముఖ్య ఉద్దేశం. చౌకైన పనివాళ్ల సరఫరా కోసమే ఈరోజు మనం చూస్తున్న యూరప్, ఫిజీ, మారిషస్, ఆఫ్రికా దేశాల్లో భారతీయ సంతతి వారి పూర్వీకులు ఆనాటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సమయంలోనే అక్కడికి వలస వెళ్లారు. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి బ్రిటిష్ వారి హయాంలో దాదాపుగా 54,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ నిర్మించారు. కానీ ఆ తర్వాత 75 ఏళ్లలో మనం అదనంగా చేర్చింది కేవలం 14,000 కిలోమీటర్లు మాత్రమే. బ్రిటిష్ కాలంలో రైల్వే లైన్లన్నీ సెంట్రల్ ఇండియా నుంచి ప్రధాన ఓడరేవులకు కలుపుతూ ఉండేవి. దేశం నుంచి దోచుకున్న సంపదను బ్రిటన్ తరలించడమే దీని వెనుక ఉన్న అసలు ప్లాన్. ఈ దోపిడీ విలువంతా ఈ రోజు లెక్కల ప్రకారం దాదాపుగా $45 ట్రిలియన్. 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. దాన్ని 45తో గణిస్తే మళ్ళీ డాలర్ రేటుతో గణిస్తే వచ్చే మొత్తం అది. మనం ఇప్పుడు రైల్వేని అభివృద్ధి చేస్తున్నాం. నాడు బ్రిటిష్ వారికి అది దోచుకున్న సొమ్ము దాచే మార్గం మాత్రమే. స్వాతంత్రం వచ్చాక రైల్వే మన దేశానికి లైఫ్ లైన్గా మారింది. ఒకప్పుడు సామ్రాజ్యవాద ప్రాజెక్టుగా మొదలైన ఇది నేడు మన సంస్కృతుల కలయికకు ప్రతీకగా మారింది. సాహిత్యం, సినిమా, టూరిజం మీద దీని ప్రభావం చాలా ఉంది. ప్రొఫెసర్ ఆరూఫ్ చటర్జీ రాసిన ద పవేస్ ఆఫ్ డెస్టినీ అనే పుస్తకంలో దీని గురించి వివరంగా రాశారు. రుడ్యార్డ్ క్లిప్పింగ్, మార్క్ ట్వైన్, ఆర్కే నారాయణ, రస్కిన్ బాండ్ లాంటి గొప్ప రచయితలు తమ కథల్లో రైల్వే స్టేషన్ల గురించి ప్రస్తావించారు. ఈరోజు దేశ ప్రగతికి రైల్వే టెక్నాలజీనే వెన్నెముక. దీనికి సాక్ష్యమే వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇందులో GPS ఇన్ఫర్మేషన్ సిస్టమ్, బయో వాక్యూమ్ టాయిలెట్స్, రొటేషనల్ సీట్లు ఉన్నాయి. ఇది దేశంలోనే మొట్టమొదటి ఇంజన్ లేని రైలు. సెల్ఫ్ ప్రొఫైల్డ్ ఎలక్ట్రిక్ యూనిట్లలో ఇది నడుస్తుంది. ఇక 21వ శతాబ్దం హై స్పీడ్ మ్యాగ్నెటిక్ రైళ్లు రేపో మాపో రాబోతున్నాయి. వీటిని మ్యాగ్లెవ్ రైల్స్ అంటారు. ఇవి మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అనే సూత్రం మీద పనిచేస్తాయి. అయస్కాంత వికర్షణ మరియు ఆకర్షణ శక్తితో ఇవి నడుస్తాయి. దీనివల్ల హై స్పీడ్ రవాణా సాధ్యమవుతుంది.
సాధారణ పట్టాల మీద కాకుండా ఇవి బలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద గాలిలో తేలుతూ ఉంటాయి. వీటికి చక్రాలు గాని ఇరుసు గాని ఉండవు. ట్రాక్లకు బదులుగా గైడ్ వేస్ ఉంటాయి. రైలు కింద ఉండే సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెటిక్ సృష్టించే బలమైన అయస్కాంత క్షేత్రం వల్ల రైలుకు విపరీతమైన వేగం వస్తుంది. దీనికి ఒక విజయవంతమైన ఉదాహరణ చైనాలోని షాంఘై మగ్లైవ్ ట్రైన్. దీని అత్యధిక వేగం గంటకు 431 కిలోమీటర్లు. చక్రాలు లేకపోవడం వల్ల మెయింటెనెన్స్ ఖర్చు కూడా తగ్గుతుంది. శబ్దం కూడా తక్కువగా ఉంటుంది. ప్రయాణ సమయం కూడా భారీగా తగ్గుతుంది. అంటే విజయవాడకు హైదరాబాద్ నుంచి దాదాపుగా గంటన్నరలో వెళ్ళిపోవచ్చు. మొత్తానికి బర్త్ ఆఫ్ రైల్ ట్రాన్స్పోర్ట్ అనే ఈ డాక్యుమెంటరీలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుంచి పుట్టిన ఈ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం, రవాణా, ఆర్థిక వ్యవస్థ మరియు సంస్కృతిని ఎలా మార్చిందో చూసాం కదా. రైల్వే అనేది కేవలం ఒక టెక్నాలజీ మాత్రమే కాదు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అదొక విప్లవం. మరి ఈ డాక్యుమెంటరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.